తిరుపతిలో రేపు టీడీపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 ఏళ్లు అయినటువంటి సందర్భంగా ప్రజా సంక్షేమ పాలనపై భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. ఇక దామినీడు వద్ద సభకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. 15,000 మంది ఈ మీటింగ్లో హాజరవుతారు. పర్యటన అలాగే సభా ఏర్పాట్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. ఈ బహిరంగ సభకు సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవ్వర్మ ఇప్పుడు అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదప 2 ఏళ్ల పాటు పాలనలో సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టింది. ప్రజల సంక్షేమాన్ని ప్రజలకు తెలిపేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతూ వస్తుంది. దీంట్లో భాగంగానే తిరుపతిలో ఇవాళ సంక్షేమ పథకానికి సంబంధించి పబ్లిక్ సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో నేను ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నాం. ఏర్పాట్లన్నీ శరవేగంగా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవాళ శాప్ చైర్మన్ రవినాయుడు మనతో ఉన్నారు. వారిని అడిగి సార్ నమస్తే, ఇవాళ ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, ఏంటి? రేపు జరగబోయే ఈ మొదటి సమావేశం రాయలసీమ ప్రాంతం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏంటంటే ఈ 2 ఏళ్ల పాలనలో నమ్మకాన్ని చూరగొన్నాం, అభివృద్ధి వైపు ఈ రాష్ట్రం నడిపించగలిగాం, సంక్షేమం వైపు ఈ రాష్ట్రంలో అందించగలిగినాం. ఇది అభివృద్ధి, సంక్షేమం, నమ్మకం, ఈ 3 అజెండాల మీద రేపు సభ నిర్వహించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఈరోజు మన మాధవ్ గారు, కేంద్రం నుంచి ప్రహ్లాద్ జోషి గారు కూడా వస్తున్నారు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాం. ఈరోజు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 పేరుతో ప్రతి కార్యక్రమాన్ని నెరవేర్తించామని కూడా తెలియజేసుకునే భాగమే ఈ కార్యక్రమం. ఎంతమంది సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు? ఈరోజు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఒక పక్క పొదుపు విషయంలో రాజీ పడకుండానే స్వచ్ఛందంగా వచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. లబ్ధిదారులే వచ్చే పరిస్థితి ఉంది. 30,000 పైగా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి ఏదో ఒక లబ్ధి చేకూర్చాం. ప్రతి ఇంటికి పెన్షన్ ఇచ్చాం, 3 సిలిండర్ ఉచిత ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ పేరుతో ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఉచిత మహిళా బస్సు ఉచిత కార్యక్రమం తీసుకున్నాం. 1 కాదు 2 కాదు, 100 కార్యక్రమాలు చేపట్టాం. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడ్డాం. ఇవన్నీ చేసినప్పుడు లబ్ధిదారులే ముందుకు వచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ముఖ్యంగా అంటే రవినాయుడు చెప్పిన దాని ప్రకారం దాదాపు తిరుపతి జరుగుతున్నటువంటి ఈ సభ ఏర్పాట్ల ప్రాంగణంలో భాగంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ వస్తున్నారు. మనం చూడొచ్చు దాదాపు 20,000 మందికి పైగా లబ్ధిదారులు ఈ సమావేశంలో హాజరయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. ఈ ఏర్పాట్లో భాగంగానే దాదాపు ప్రత్యేక టీం వచ్చి దామినీడు ప్రాంతంలో ప్రత్యేక సమావేశం అయితే ఏర్పాటు చేస్తూ వచ్చారు. ఈ సమావేశంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటుకు అన్ని రకాల చర్యలు అయితే చేపడుతూ వచ్చారు. ముఖ్యంగా ఈ దాదాపు 20,000 మందికి పైగా లబ్ధిదారులు ఈ సమావేశంలో పాల్గొని 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేపట్టినటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా తెలియజేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. ఈ ఏర్పాట్లో భాగంగానే ఇవాళ భద్రతాపరమైన చర్యలు ఏ విధంగా చేపట్టారు అంటే అనేది జిల్లా ఎస్పీ గారు మనతో ఉన్నారు. సార్ వారిని అడిగి సార్ నమస్తే, ఇవాళ భద్రతాపరమైన ఈ సమావేశానికి భద్రతాపరమైన ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఏంటి? రేపు తిరుపతిలో జరగబోయే కూటమి మా ప్రభుత్వ 2 సంవత్సరాల పాలనలో భాగంగా ఏర్పాటు చేసిన సభకు దాదాపుగా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రాయలసీమ నుండి అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్స్తో పాటు హానరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, సెంట్రల్ నుండి కూడా మినిస్టర్స్ అటెండ్ అవుతున్నారు. కాబట్టి దీనికి తగినంత భద్రతా చర్యలు తీసుకుంటూ ముఖ్యంగా వీఐపీ, వివిఐపీ యొక్క రూట్స్ని సపరేట్గా కేటాయించి ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎటువంటి అంతరాయం కలగకుండా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సభకు అటెండ్ అయ్యే ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మేనేజ్మెంట్లో భాగంగా సెపరేట్ ఎంట్రీస్, పార్కింగ్స్ అలాట్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్తోనూ కోఆర్డినేట్ చేసుకుంటూ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల భద్రతా చర్యలు దాదాపు 800 మంది పోలీసుల్ని డిప్లాయ్ చేస్తూ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ దామినీడు కాడ జరిగే సమావేశానికి దాదాపు 800 మంది భద్రతా సిబ్బందితో ప్రత్యేక భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రజలకు అలాగే వాళ్ళ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టామని చెప్పి కూడా జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఆ మేరకు ఇక్కడ చురుగ్గా ఏర్పాట్లు అయితే సాగుతూ ఉంది. రేపు జరిగే ఈ మొదటి మా సభకు జయప్రదం చేయాలని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగం కృతనిశ్చయంతో అన్ని రకాల చర్యలు అయితే చేపడుతూ వస్తుంది. విడుదల శ్రావణ రవి ప్రైమ్ 9 దామినీడు నుంచి.